సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వారం తొలగిపోయినది. అర్ధాష్టమ రవి యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో గృహ సంబంధమైనటువంటి విషయాలలో, అనగా అటు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయము, అలాగే తండ్రి తల్లి ఆరోగ్య పరిస్థితులు, అలాగే మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో చికాకులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆ చతుర్థ స్థానంలోకి శుక్రబుద్ధుల యొక్క యుతి చేరి ఉండడం వల్ల సౌఖ్యవంతమైనటువంటి పరిణామాలు, శుభ కార్యక్రమాలు, అలాగే సొంత ఇంటికి సంబంధించినటువంటి విషయాలు, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాల కొనుగోలు లాంటి అంశాలన్నీ కూడా, కొత్త ఆభరణాల కొనుగోలు లాంటివన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అయితే పంచమ స్థానమందు అటు రవిగ్రహం కానీ శనేశ్వరుడు కానీ సంచారం చేస్తూ ఉండడం వల్ల దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నారు. అనగా మీరు ఆలోచన ఏదైతే ఉన్నదో, మీకున్నటువంటి ఆలోచన దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళిపోతారు. అంటే దీనికి మొండితనం అనేటువంటిది పేరు. ఏవైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఆ ఆలోచనకి తగ్గట్టుగానే వెళ్ళిపోతారో తప్పితే ఇతరుల యొక్క సహాయ సహకారాలను కానీ లేదా మరొకరి యొక్క సూచనలు కానీ ఎప్పుడు పాటించరు. అయితే దీనివల్ల ఏమవుతుంది, ₹1 ఖర్చు పెట్టాల్సినటువంటి చోట ₹4 ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో రవిశనుల యొక్క యుతి ఉన్నప్పుడు బుద్ధి కొంత తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ బుద్ధిని పెంచుకోవడానికే ఇతరులతోటి సత్సంగం అనేటువంటిది చాలా మంచిది. మరీ ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. షష్ఠ స్థానమందు రాహువు, సప్తమందు గురువు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీ సమయానుకూలంగానే ఏమైనా చిన్నపాటి కొంత ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ త్వరితగతిన వాటిలోంచి బయటపడగలుగుతారు. మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని మీరు తొందరలోనే ఆదిలోనే దాన్ని గుర్తించి మీరు ఆ పనులన్నీ కూడా మానివేసి మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి పదంలో కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ కుజదోషం ఉన్నది. అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏమవుతుంది, కొంత మానసిక భయం అనేటువంటిది మాత్రం ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయం పట్ల కొంత జాగ్రత్త అవసరం. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఆర్థిక పురోగతి ఉన్నది. రుణ బాధలు అవి ఉండవు, శత్రు బాధలు ఉండవు, అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఈ వారం అంతా కూడా చక్కటి పరిస్థితులు తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే ఈ తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చాలా విశేషించి చేస్తూ ఉండాలి. మాఘమాసంలో అది చేయడం చాలా ముఖ్యం. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి.